నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మునగాకుతో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సర్వరోగ నివారిణి ఆరోగ్యదాయిని అనే మునగాకులో కారప్పొడి రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. మా అమ్మగారింట్లో ఉన్న మునగాకును కోసి ఇలాగా కాడలు లేకుండా కాడలన్నీ తొంచేసుకొని ఇలా ఆకులు మాత్రమే తీసుకుని ఇలా ఉంచుకున్నాం. మునగాకులో ఐరన్ ఉంటుంది. కళ్ళకి, జుట్టుకి, స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది. మునగాకు బాగా శుభ్రంగా కడిగి ఓ పొడి క్లాత్ మీద 10 నుంచి 15 నిమిషాలు ఉంచి కాడలు లేకుండా ఆకులను తీసుకోండి. ఇలా మందపాటి గిన్నె పెట్టి దాంట్లో మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మునగాకుని ఇలా వేయించుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా అదే విధంగా వేయించుకోవాలి. కరివేపాకును కూడా ఇలా వేయించుకొని క్రిస్పీగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిర్చి, 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం చింతపండు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం ఇంగువ, లాస్ట్లో ఈ కరివేపాకు అంతా కూడా దీంట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకో. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా లైట్గా బరగ్గా అయ్యేటట్టు మిక్సీ చేసుకోండి. అంతేనండి, మునగాకు కారప్పొడి రెడీ. ఇది కూరల్లో అయినా వేసుకోవచ్చు, అన్నంలో కలుపుకొనైనా తినచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. నమస్తే, బాయ్.